ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం మీకోసం మా మమ్మీతో అయితే చేయించబోతున్నాను. దాన్ని మేము చెక్కలు అని అంటాము. ఈ చెక్కలను చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. స్వీట్ షాప్లో కొన్నట్టే కరకరలాడుతూ వస్తాయి. పిండి కలిపే విధానం నుంచి ఫ్రై చేసే వరకు అన్ని టిప్స్ని కూడా మీతో రెసిపీ చేస్తూ చూపిస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ పక్కాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా ఆడించి ఉంచిన బియ్యం పిండి, నానబెట్టిన సగ్గు బియ్యం, కారం పొడి, ఉప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూశారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూడండి. గ్లాస్ బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని అందులో మరిగించిన నూనె కొద్దిగా వేసుకొని అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, దీనికి సరిపడే కారం, దీనికి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మరగబెట్టి ఉంచుకున్న వేడి నీళ్ళు కొద్దిగా వేసుకొని దీన్నంతా ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చెక్కలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలంటే ఈ పిండిని మనం కలిపినప్పుడు మరీ గట్టిగా కాకుండా, వాటరీగా కాకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ముద్దని కొద్దిగా తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ని రౌండ్గా చిన్నగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మా మమ్మీ బాల్స్ అన్నీ రౌండ్గా ఎలా చుట్టేశారో ఈ విధంగా అన్నీ చుట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఇందులో మనం ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ చేయాలి. మేమైతే ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాం. దీనివల్ల మనం ఏ వంట చేసినా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు మనం 2 పాలిథిన్ కవర్స్ లాగా ఏమైనా తీసుకొని దానికి మనం బాగా ఆయిల్ అప్లై చేయాలి. చూస్తున్నారు కదా మమ్మీ ఎలా అప్లై చేస్తున్నారో. ఆ కవర్ అంతా ఆ 2 కవర్స్కి బాగా అప్లై చేసుకోవాలి మనం ఆయిల్. ఇలా ఆయిల్ అప్లై చేసి ఉంచుకున్న కవర్ పైన మనం చుట్టూ ఉంచుకున్న బాల్స్ని దూరంగా మనం అన్నీ సర్దుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలన్నీ మా మమ్మీ ఎలా సర్దుతున్నారో అలా దూరంగా బాల్స్ అన్నీ పేర్చుకోండి. మనం బాల్స్ అన్నీ సర్దుకున్న తర్వాత మనం ఆయిల్ అప్లై చేసి ఉంచుకున్న కవర్ని దానిపైన ఫోల్డ్ చేసి మన దగ్గర ఏదైనా లోటా కానీ గ్లాస్ కానీ ఉంటే దాంతో మనం ఒకటిగా ఉండల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ అంచాలి. ఒకటి తర్వాత ఇలా ఒకటి అంచుకుంటూ పోతే మనకి చెక్కలు అనేవి రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా వీడియోలోని మా మమ్మీ ఎలా వద్దుతున్నారో అలా మనం ప్రెస్ చేసి ఉంచాలి. ఇప్పుడు మనం బాల్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత కవర్ ఓపెన్ చేసి చూస్తే మనకి చెక్కలు రౌండ్గా అయితే వస్తాయి. ఇప్పుడు వీటిని అయితే మనం ఒకటిగా తీసుకొని ప్లేట్లోకి పరుచుకోవాలి. ఇక్కడ మేము ఒక మిస్టేక్ అయితే చేసాం, అది నేను తర్వాత చెప్తాను. వీటిని మనం నెమ్మదిగా తీసుకోవాలి. స్లోగా ఇలా తీసుకొని అన్ని ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెక్కలని ఒకటిగా దూరంగా మనం ఆయిల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. మనం మంటని సిమ్లో పెట్టి వేపుకుంటే చెక్కలు మెత్తగా
హైలో పెట్టి వేపుకుంటే చెక్కలు గట్టిగా అయిపోతాయి. అందుకే మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపితే క్రిస్పీగా వస్తాయి. చెక్కలు మనం వేపుకున్నప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే అవి వేగిపోయినట్టే. వీటిని మనం తీసుకొని కన్నాలున్న ఒక లోతు గిన్నెలో వేసుకోవాలి. దీని కింద ఒక గిన్నె పెట్టుకుంటే ఆయిల్ ఏదైనా ఎక్కువ అయిపోతే కింద ఉన్న గిన్నెలోకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇందాకలా మేము ఒక మిస్టేక్ చేసామని చెప్పాను కదా, అదేంటంటే మనం బాల్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత చెక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకుంటే విరిగిపోతున్నాయి. అందుకే డైరెక్ట్గా మనం ఆ కవర్ని స్టవ్ పక్కన పెట్టుకొని ప్రెస్ చేసిన తర్వాత ఒకటిగా తీసుకొని ఆయిల్లోకి వేసుకుంటే విరగకుండా వస్తాయి. చూడండి మా మమ్మీ ఎలా వేస్తున్నారో ఒకటిగా. డైరెక్ట్గా ఇలా వేసుకుంటే మనకి చెక్కలు అనేవి ఈజీగా వేగితే మనకి పని కూడా కొద్దిగా తగ్గుతుంది. ఈ స్నాక్ ఐటెం మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. అది పట్టుకొని విరిపితే చూడండి ఎలా సౌండ్ వస్తుందో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చెక్కలు తయారు చేసే విధానం మీరు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్.